ఆగస్టు 27వ తారీఖు. సామాన్య కాలంలో 21వ మంగళవారము. మొదటి పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1 నుండి 3 వచనములు మరియు 14 నుండి 17 వచనముల వరకు. సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క రాకడ విషయమును మనము ఆయన కలుసుకొనుట సమావేశమగు విషయమును మేము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చినను వాదనము విని మీరు తేలికగా పొరబడరాదు, తబీబు పడరాదు. బహుశా ప్రవచన పూర్వకముగా కానీ లేక బోధన పూర్వకము కానీ ఎవరు అట్లా చెప్పి ఉండవచ్చును, లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసి తిననియో చెప్పి ఉండవచ్చును. ఏ పని చేతను ఏ విధముగాను మోసపోకూడదు. మొదట తిరుగుబాటు రావలెను, వినాశపుత్రుడు పాపకారుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందునట్టుకై ఆయన మేము పిలిచెను. కనుక సోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధనలోను లేఖనలలోను మీకు తెలిపిన పారంపర్య సత్యములన్నీ అంటిపెట్టుకొని ఉండుడు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరిచి మిమ్ము సమస్త సత్క్రియలందును సద్వాకాలమందు స్థిరపరచునుగాక. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ప్రభువు రాజు అతడు నేలను కదలకున్నట్లు పదిలపరిచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు తీర్చును అని మీరు అన్యజాతులతో నుడుగుడు. ప్రభు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. సాగరము దానిలోని ప్రాణులను హోరుమని నిందించునుగాక. ప్రభువు రాజు అతడి నేలను కదలకున్నట్లు పదలపరిచెను. పాలములను వానిలోని పైరులను సంతసించునుగాక. అరణ్యములలో వృక్షములు ఆనందనాదము చేయునుగాక. ప్రభువు రాజు అతడు నేలను కదలకున్నట్లు పదిలపరిచెను. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయమగు నిష్పక్షపాతమగు లోకంలోని జాతులకు తీర్పు తీర్చును. ప్రభువు రాజు అతడు నేలను కదలకున్నట్లు పదిలపరిచెను. సువార్త పఠనము. పునీత యోహాను గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 23వ అధ్యాయము 23 నుండి 26 వచనముల వరకు. అయ్యో, మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పునాదిన సోంపు జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతు చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమందలి అది ప్రధానమైన
చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదక్షులారా, మీరు పడబోసిన దోమను తీసేసి వేసి ఒంటెను దిగమింగుచున్నారు. అయ్యో, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెంను బహు శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి చేయనట్లు ముందు వాని లోపల శుద్ధి చేయము. అయ్యో, కపటభక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉండును, లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థముతోనూ నిండి ఉండును. అటులనే మీరును బయటకు నీతిమంతుల వలె కనపట్టినట్టు లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండి ఉన్నారు. ఇది ప్రభు సువిశేషము.